హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ గ్రీన్ చికెన్ అండి, తక్కువ టైంలో ఈజీగా చేసేసుకొని రెసిపీ అండి. అందరూ ట్రై చేయండి ఒకసారి. ఇదిగోండి, ముందుగా మిక్సీ జార్లో ఒక 5 పచ్చిమిర్చి, ఒక గుప్పుడు కొత్తిమీర, ఒక గుప్పుడు పుదీనా వేసేసండి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా 2 స్పూన్లు వేయాలండి. కరివేపాకు కూడా ఒక గుప్పుడు, 2 ఉల్లిపాయలు ముక్కలు కూడా వేసేసండి. దీంట్లో ఇదంతా మిక్సీ పట్టుకొని రెడీ పెట్టుకోవాలండి. బాణీలో ముందుగా ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసేసండి. ఒక గుప్పుడు కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేసేసి చికెన్ వేసేసి మగ్గనివ్వాలండి. పెరుగు మీద మేగడ ఉంటుంది కదండి, ఆ పెరుగు మీద మేగడ అయితే వేసానండి. ఇదైతే స్కిప్ చేసేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే. ఇదిగోండి, ఇది మిక్సీ పట్టేసుకుందంతా కూడా పేస్ట్ అంతా వేసేసి ఉప్పు వేసేసి బాగా కలబెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి మగ్గుతుంది. తర్వాత మిరియాల పొడి 1 స్పూను, కసూరి మేతి 1 స్పూను, అలాగే గరం మసాలా 1 స్పూను వేసేసి అంతేనండి. సిమ్లో పెట్టేస్తే ఒక పావు గంటలో మగ్గిపోతుంది. కొత్తిమీర చిమ్మేసుకుంటే దగ్గర గంట ఇంకిపోతుంది. అంతే, గ్రీన్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఫ్రైడ్ రైస్లలోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చండి. మా పాపకు పెట్టాను, చాలా టేస్టీగా ఉందన్న. నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్